కొత్త బాస్ కోసం గాంధీ భవన్ ముస్తాబోతోంది. పీసీసీ అధ్యక్షుడిగా మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు బొత్స. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతో పాటు అందరినీ కలుపుకుని పోతానంటున్న సత్యబాబు ప్లాన్ ఏంటి? అసలేం చేయబోతున్నారు? ముహూర్తం రానే వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ కొత్త సారథిగా బొత్స ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇందుకోసం హస్తం పార్టీ భారీ ఏర్పాట్లనే చేసింది. ఉదయం 9 గంటలకి తన నివాసం నుంచి బయలుదేరి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జగజీవన్ రావు, అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నాంపల్లిలోని మైసమ్మ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో గాంధీభవన్ కు చేరుకుంటారు. సరిగ్గా 11:11 డిఎస్ నుంచి బొత్స బాధ్యతలు స్వీకరిస్తారు. మంత్రి కిరణ్, మాజీ సీఎంలు, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. పీసీసీ గ్రేటర్ హైదరాబాద్ నేతృత్వంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూకి ఆయన గార్లాండ్ చేసి అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ గార్లాండ్ చేసి డైరెక్ట్ గా బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గరికి వారు వస్తారు. అక్కడి నుంచి ర్యాలీ రూపంలో గాంధీ భవన్ కు వెళ్తారు. ప్రమాణ స్వీకారోత్సవంతో పార్టీ సత్తా చాటేందుకు కూడా ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. గాంధీ భవన్ లో కార్యక్రమానికి సుమారు 5,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జగన్ ఎఫెక్ట్ తో పార్టీ డీలా పడిందనుకుంటున్న తరుణంలో కొత్త ఉత్సాహాన్ని బొత్స ఎలా నింపుతారన్నది హాట్ టాపిక్. పార్టీ పరిస్థితిని మార్చి జగన్ వర్గాన్ని కట్టడి చేసి తన మార్కేంటో చూపించాలనుకుంటున్న బొత్స ఇక ఏమాత్రం ఆలస్యం చేసే పరిస్థితి కనిపించడం లేదు. గీత దాటితే సహించబోమన్న సంకేతమిస్తూనే జగన్ వర్గాన్ని కూడా బుజ్జగించేందుకు తన మార్కు ప్రయత్నాలు చేస్తారంటున్నాయి పార్టీ వర్గాలు. సత్యబాబు రాకతో కాంగ్రెస్ లో సీన్ ఎలా మారుతుందో చూడాలి. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.